Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. జనరల్గా డాక్టర్ అంటేనే చాలా హెక్టిక్గా ఉంటారు. అంటే మీకు మోటివేషన్ ఏంటి ఈ ఆర్ఫనేజ్ కానివ్వండి, ఎవరికైనా హెల్ప్ చేయాలని? ఇది నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేది నేను కంపల్సరీ నమ్ముతాను. మనం రీసెంట్గా చూసాం మహేష్ బాబు ఎన్నో హార్ట్ సర్జరీస్ చేయించారు. నాకు సొసైటీ కూడా అంత ఇంపార్టెంట్. అప్పుడు చేయలేకపోయేదాన్ని చిన్నప్పుడు. వన్స్ నేను ఎర్నింగ్ స్టార్ట్ చెయ్యంగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాను. బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనాలి అన్నప్పుడు లాస్ నుంచి కానివ్వండి, మీ హస్బెండ్ నుంచి ఎలా ఉంది అండ్ రిలేటివ్స్ నుంచి? మనకి భయం కదా, ఒక సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా ఫీల్డ్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనం వెళ్తాం. నాకు ఎక్స్పోజింగ్ ఇష్టం ఉండదు అసలు. ఒక చిన్న ఎక్స్పోజింగ్ కూడా మనం చేయకూడదు. హ్యాట్స్ ఆఫ్ టు ద ఉమెన్, అంతే. ఆడవాళ్ళు అంతే. ఇంకా వాళ్ళు ఈ ఆర్ఫనేజ్ అనేది అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది? అక్కడ ఎలా మీరు మీ టైంని ఎలా ఇవ్వగలుగుతున్నారు? పాప మా ఆర్ఫన్ అలాగ ఉంటే నాకు చాలా బాధేసేది, తిండి లేకుండా అలా తిరుగుతూ ఉంటే. సో నేనేమనుకున్నాను అంటే అట్లా ఇప్పుడు ఈ 9 మంది అయ్యారు. సో అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, వాళ్ళకి ప్రొవిజన్స్ అంతా ఇస్తా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఏంటి ఇంత జోష్ఫుల్గా ఉన్నాను అనుకుంటున్నారా? నా ముందు అలాంటి గెస్ట్ ఉన్నారండి. మనకి అందరికీ పర్ డేకి ఎంత టైం ఉంటుంది? మ్యాక్సిమం 24 అవర్స్ కదా. మేడంకి మాత్రం 48 అవర్స్ 72 అవర్స్ ఉన్నట్టుంది. గార్డెనింగ్ చేస్తారు, పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు, బయటికి వెళ్తూ ఉంటారు, అలాగే సమాజ సేవ చేస్తుంటారు, ఆర్ఫనేజ్ కండక్ట్ చేస్తుంటారు. దట్ టు షీ ఈస్ ఎ గవర్నమెంట్ డాక్టర్. తన కెరియర్ మొత్తం కూడా 20 ఇయర్స్ నుంచి ఎంతోమందికి వైద్య సేవలను కూడా అందిస్తున్నారు. మరి ఇదంతా ఒక జోనర్. ఒక అమ్మాయికి ప్రొఫెషనల్ లైఫ్ అంటే దాని నుంచి రెస్పెక్ట్ వస్తుంది, ఫైనాన్షియల్గా ఫ్రీడము ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. ఇంకొక జోనర్ కూడా ఉంది. తను మిస్సెస్ తెలంగాణ 2023, అలాగే మిస్సెస్ ఇండియా 2024. ఇన్ని డెసిగ్నేషన్స్, ఎన్ని ప్రొఫెషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఏంటి స్టోరీ అంతా తెలుసుకుందాము. లెట్స్ ఇంట్రడ్యూస్ శ్రవంతి గాదిరాజు గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ. ఎలా ఉన్నారు? యా, ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? పవర్ ప్యాక్ అసలు మీరు. ఐ యామ్ ఫైన్. అమ్మాయిలంటేనే అంతే, పవర్ ప్యాక్ ఉండాలి ఝాన్సీ. నీ పేరులోనే పవర్ ఉంది కదా, ఝాన్సీ లక్ష్మి. అంతే, అలాగే ఉండాలి. ఓకే మ్యామ్, ఏంటి అసలు మీ స్టోరీ ఏంటి? అసలు మీరు చెప్పినప్పుడు నాకు నిజంగా అనిపించింది 24 అవర్స్ అయినా మేడంకి ఉంది, ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా టైం ఉందా అని చెప్పి. ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒకవైపు ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్, మీరు గార్డెనింగ్ అంటున్నారు. మీరు చెప్పింది వింటే లైక్ మాకు ఆఫీస్ నుంచి వచ్చి ఇంటికి వెళ్ళి తినేసి పడుకునే వరకు అదే డే మొత్తం గడిచిపోతుంది. హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే ఎలా ఉండాలి అంటే, మనకి తెలిసి ఇదే లైఫ్, ఉన్నది ఒకటే జిందగీ. సో ఏమన్నా ఇప్పుడే చేయాలా, తర్వాత అసలు ఏముంటామో రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు ఎవ్రీ డేని యూటిలైజ్ చేయాలా. నాకైతే అంతే. నాకు ఎలా అంటే కొంచెం ఖాళీ దొరికితే టైం వేస్ట్, ఏంటిది ఖాళీగా ఉన్నానేంటి అని అనిపిస్తుంది. నాకు అంత చికాకు వస్తుంది. ఓకే. సో అంటే ఓకే, చికాకు వస్తుంది. బట్ జనరల్గా డాక్టర్ అంటేనే చాలా హెక్టిక్గా ఉంటారు. అంటే 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ హెక్టిక్ షెడ్యూల్ని మేనేజ్ చేసుకుంటూ ఎలా మీరు ఈ ఆర్ఫనేజ్ ఇవన్నీ కూడా, అంటే పర్సనల్ ఇంట్రెస్టా, లేకపోతే అంటే చాలామందికి మనకు వచ్చే సంపాదనలో కొంత వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇలా ఉంటుంది. అంటే మీకు మోటివేషన్ ఏంటి ఈ ఆర్ఫనేజ్ కానివ్వండి, ఎవరికైనా హెల్ప్ చేయాలనేది? నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేది నేను కంపల్సరీ నమ్ముతా. అంటే నీకు నచ్చింది అంటే చేస్తావు, నచ్చకపోతే బహానాలు ఎతుకుతావు. నాకు డబ్బులు ఉన్నాయి కానీ టైం లేదు, అందుకనే నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను అని అంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. కోట్ల బిజినెస్ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద స్టార్స్, మనం రీసెంట్గా చూసాం మహేష్ బాబు ఎన్నో హార్ట్ సర్జరీస్ చేయించారు, కొన్ని థౌజండ్స్. అంటే మనసు ఉంది, మార్గం వస్తుంది. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఒకలాంటి సమాజం మీద ఏదో ఒక ఇది అంటే చెయ్యాలి, ఏదో ఒక ఫోకస్. నా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో నాకు సొసైటీ కూడా అంత ఇంపార్టెంట్. మనుషులంటే ప్రేమ, జంతువులంటే ప్రేమ, చెట్లంటే ప్రేమ. అదేంటో మరి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేను. మదర్ అనే అనుకుంటున్నాను. మా మదర్ ఇన్ని చేసేవాళ్ళు కాదు, కానీ పాపం తనకుండే దాంట్లో
ఏదో ఒకటి చెయ్యాలని ఒకరికి తాపత్రయం help పడేది, ఆ హెల్ప్ చేయడము. అంటే ఒక మాట సహాయం కావచ్చు, తనకుండే దాంట్లో ఫినాన్షియల్ సహాయం కావచ్చు, లేదు అంటే తనే ఫిజికల్గా వెళ్ళి సహాయం చేయడము, ఏదో ఒకటి ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి వెళ్ళి చెయ్యాలి అని తనకు ఒక మనస్తత్వం. తనని అదే చూసి మనస్తత్వం మీకు అలా కూడా వచ్చినట్టుంది. ఎందుకంటే Okay. పర్టికులర్గా తన వల్ల ఇట్లా అయిపోయాను అని అనను, ఏదో ఉండుంటుంది నాకు తెలిసి. నాకు లోపల ఇన్నర్గా అది నాకుండే దాంట్లో ఏదో ఒకటి చేయాలి, ఓకే. నాకు వీలైనంతలో చేయాలి. నేను సమాజాన్ని మొత్తం ఉద్ధరించేయలేను, అందరినీ ఏదో మార్చేయలేను, బట్ వీలైనంతలో చెయ్యాలి అని ఫస్ట్ నుంచి ఏదో ఉండేది. చిన్నప్పటి నుంచి స్కూల్స్ నుంచి కూడా ఒక లీడరు, అంటే క్లాస్ లీడరు, లేకపోతే యూనియన్ లీడర్ అలాంటివి చేసేదాన్ని. అంటే వెళ్ళి పోరాడాలి ప్రిన్సిపల్కి అగైనెస్ట్గా, ఏదన్నా అన్యాయం జరిగితే వెళ్ళి పొట్లాడేయడము అబ్బాయిలకి అగైనెస్ట్గా, ఇవన్నీ ఏదో బ్లడ్లోనే ఏడో ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ డిసిగ్నేషన్స్ అన్నిటితో పాటు ఫ్యూచర్లో మీలో ఒక పొలిటీషియన్ కూడా మేము ఏమైనా చూడబోతున్నామా? ఏమో ఝాన్సీ, నీ ఏమన్నా నీ నోటి అట్లా వాక్ నిజమైపోతే. మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఎస్, ఇంట్రెస్ట్ అంటే పొలిటీషియన్ అనే కాదు, ఏదో ఒక విధంగా నాకు సొసైటీని చెయ్యాలి. సొసైటీ మీద అంటే మనం మొత్తం చేయలేము, మనకు ఒక చిన్న పార్ట్ ఇంత చేసిన, అంటే ఆ ఇసుకలాగా అనమాట సముద్రంలో, అంత చిన్న చేసినా మనము ఏదో ఒక విధంగా చచ్చిపోయే లోపల ప్రశాంతంగా నేనంటూ ఒకటి ఏదో చేశాను. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఆయన ఎప్పుడు చాలా హీరోగా ఇష్టము, అలాగే ఆయన క్యారెక్టర్ ఇష్టము, పర్సనల్గా ఇష్టము, అలాగే ఆయన చారిటీ ఇష్టం అనుకోండి. అండ్ ఆయన ప్రతి సినిమాలో ఒక సందేశం ఇవ్వాలి అని ఒకటి ఉంటుంది, అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వరు ఆయన. సో చెడు చేయకూడదు, నాది ఫాలో అయిపోతారు వీళ్ళు అని చెడు చేయకుండా ట్రై చేస్తారు. అట్లా ఆయన సినిమాలో చరిత్రలో నీకు కొన్ని పేజీలు ఉండాలి అని అంటారు. సో నాకు కూడా అది ఇష్టం. నన్ను శ్రవంతి గాదిరాజు అంటే ఎస్, ఆమెకి అంటూ ఒక 2 లైన్లు ఉన్నాయి అని అనిపించుకోవాలని ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ సెల్ఫ్ కాదు అది, దిస్ ఈజ్ జస్ట్ టు మోటివేట్, టు ఇన్స్పైర్ పీపుల్. నాకు దేవుడు అంటే చాలా నమ్మకము, సో దేవుడి దగ్గర కూడా మంచి మార్కులు వేయించుకోవాలని ఉంది. ఓకే. అండ్ మీ మదర్ గురించి చెప్పారు, అంటే మీ మదర్కి కొంచెం హెల్ప్ చేయాలని ఉండి మీకు ఆ హ్యాబిట్స్ వచ్చాయేమన్నా, ఏం చేసేవారు మేడం మీ మదర్? స్టాఫ్ నర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ, చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము. అట్లా మమ్మీ సైడ్ ఒక 12 మంది, డాడీ సైడ్ ఒక 15 మంది, అప్పుడంతా పెద్ద పెద్ద ఫ్యామిలీస్. అందరు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ బాగా రిచ్ అని చెప్పను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, వాటిల్లోనే కష్టపడి పెంచారు మమ్మల్ని. ఆమె చాలా డెడికేటెడ్గా పనిచేసేది. స్టాఫ్ నర్స్ అంటే 8 o'clockకి అంటే ఆమె 7 o'clockకి అన్ని పనులు చేసేసి, వంట చేసేసి, మాకు అన్ని చేసేసి వెళ్ళిపోయేసి ముందుగా వెళ్ళి నిలబడేది. ప్రభావతమ్మ అంటే హాస్పిటల్లో తెలియని వాళ్ళు ఉండరు. అట్లా అంటే ఈవెన్ డాక్టర్స్ కంటే పేషెంట్స్ మా మదర్ని అడ్మైర్ చేసేవాళ్ళు. సో ఆమె నాకు చాలా నచ్చేది. అసలు డాక్టర్ అవ్వడానికి తన కారణమే అయి ఉండొచ్చు, ఇన్స్పిరేషన్. అంటే అలా కూడా కంటే నేను హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం, మనకు అప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీస్, లుక్ ఆఫ్టర్ ఎవరు ఉండరు. సో మదర్తో పాటు నైట్ డ్యూటీస్ అంటే మమ్మల్ని తీసుకెళ్ళిపోయేది. ఇంకా పడుకోబెట్టాలి కదా, డాడీ ఒక దగ్గర ఉద్యోగము, మమ్మీ ఒక దగ్గర ఉద్యోగము, ఎక్కడ వదిలేయలేరు. సో మమ్మీతో పాటు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ చూసి వీళ్ళెవరు బాగున్నారే, డాక్టర్సా వీళ్ళు, వీళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంది, చూడడానికి హుందాగా ఉన్నారు, అందరు వచ్చి దండం పెడుతున్నారు, కాలు పట్టుకుంటున్నారు, అది వచ్చింది అనమాట నాకు. అది అప్పుడు మమ్మీ చెప్పింది, చిన్నప్పుడు అడిగావు ఎవరమ్మా వీళ్ళందరూ, ఎందుకు వీళ్ళకి ఎంత ఇది ఇస్తున్నారు, 3 years ఆ ఏజ్లో, అప్పుడు పడినట్లుంది. సో చిన్నప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయా డాక్టరే. సో నేను చదవకముందే 7th class 8th classలో చిన్న చిన్న వైద్యాలు చేసేసేదాన్ని. ఫ్రెండ్స్కి ఏమైనా చిన్న చిన్నవి ఇట్లా పస్సు వస్తుంటాయి కదా, నేను వాటిని తీయడము అలాంటివన్నీ చేసేసేదాన్ని. మమ్మీ దగ్గర కిట్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళి ఆయింట్మెంట్లు ఇవ్వడము. చిన్నప్పటి నుంచి ఆ చిన్న ఇచ్చింది అనమాట, అది ఫిక్స్ అయిపోయా నేను. ఇంకా వేరే ఆల్టర్నేటే లేదు నాకు అన్నట్లు, నేను డాక్టర్ అని ఫిక్స్ అయిపోయా. దట్టు గవర్నమెంటే. నాకు తెలుసు ప్రైవేట్ అంతా సెయిన్ లేదు, మాకు డబ్బులు పెట్టి చదివించలేరు, నేను అడగకూడదు, బికాజ్ నాకు తెలుస్తుంది ఫినాన్షియల్ విషయం. సో గవర్నమెంట్ సీటు ఫస్ట్ మనకి తెలిసిపోయింది కాబట్టి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేదాన్ని. అలాగే కొంచెం తొందరగానే గ్రాస్ప్ అయ్యేది. సో క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్లు అన్నిటిలో ఫస్ట్ క్లాస్లు వచ్చేవి. సో అది పెద్ద ప్రాబ్లం కాలేదు. సో గవర్నమెంట్ సీటే కొట్టగలిగాను, బికాజ్ ఇవన్నీ కూడా మదర్ దగ్గర నుంచి వచ్చినవి. మదర్ ఎంత ఉందో ఫాదర్ది కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. మా ఫ్యామిలీ ఫాదర్ అక్కడ విజయ మిల్క్ డైరీ అని, ఇప్పుడు మన విజయ మిల్క్ వస్తాయి కదా, అప్పుడు ఆ టైంలోనే నెల్లూరులో కావలిలో ఉండేది ఒకటి పెద్ద కంపెనీ, దానికి సంబంధించి ఆయన ఒక చిన్న మేనేజర్ పోస్ట్లో ఉండి స్లోగా పెరిగి ఆయన ఏంటంటే వేరే హ్యాబిట్స్ లేవు, ఫ్రెండ్స్ లేదు, ఫ్యామిలీ
పిల్లల చదువు, ఆమె ఉద్యోగం చేస్తుంది, ఈయన ఇంట్లో వంట చేస్తాడు, మాకు స్నానాలు జడలు, నా జడలు కూడా మా డాడీనే వేసేవాళ్ళు. సో అట్లా ఫ్యామిలీ పర్సన్ ఆయన. మందు సిగరెట్లు ఏం కాఫీ టీలు కూడా ఉండవు మా ఇంట్లో. ఒక క్లీన్ హ్యాపీ ఫ్యామిలీ, అట్లా చిన్న క్యూట్ ఫ్యామిలీ. మా అన్నయ్య అంటే ఇంకా అసలు అట్లాంటి అబ్బాయిని మనం చూడం. ఈజ్ ద బెస్ట్. ఒక మగవాళ్ళల్లో బ్యాడ్ క్యారెక్టర్స్ లేదు అంటే మా అన్నయ్య. నన్ను ఒక్కసారి కూడా కొట్టలే ఇప్పటి వరకు, నా ఊహ తెలిసి. అన్న చెల్లెలు అంటే ఇంకా నేను ఏదైనా కొట్టినా మమ్మీ ఆ పాప కొట్టింది అని చెప్పేవాడంట, కానీ ఏ రోజు నా పైన చెయ్యతలేదు. నన్ను అంతే అపురూపంగా చూసుకుంటాడు. సో అట్లా చిన్న క్యూట్గా ఉన్న దాంట్లో సంతోషంగా, సండే అయితే చేపలు తెచ్చుకొని చేసుకోవడం, కోడి తెచ్చుకొని కట్ చేసుకోవడం, ఇట్లా వెరీ లో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. దట్ ఈస్ నాట్ అప్పర్ మిడిల్ క్లాస్, ఆల్సో లోయర్ మిడిల్ క్లాస్. సో దాంట్లో చూసి సో నాకు చుట్టుపక్కల బాగానే కనిపించేవి. అంటే రోజు మనం షాపులకి వెళ్ళినప్పుడు ఎవరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఈ కష్టాలని మనం ఏమన్నా చెయ్యొచ్చా, అలా నేను చూసినట్టున్నా, హెల్ప్ చెయ్యొచ్చా. ఇప్పుడు లెప్రసీ వాళ్ళు అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు బయట ఆడుకుంటూ, వాళ్ళని చూస్తే ఏదో ఒక బాధ, అయ్యో ఎందుకు ఇట్లున్నారు, కాల్చి అన్ని గిరిగిపోయి ఉంటాయి, వాళ్ళకి మనం ఏమైనా చెయ్యొచ్చా, అట్లా అదేంటో లోపల ఉండేది నాకు. అప్పుడు చేయలేకపోయేదాన్ని చిన్నప్పుడు. వన్స్ నేను ఎర్నింగ్ స్టార్ట్ చెయ్యంగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశా. కంపల్సరీ ఒక 40% అటు వెళ్ళిపోతుంది నా దాంట్లో, నా కమాయిలో అటు వెళ్ళిపోవాల్సిందే. అది అప్పటి నుంచే వచ్చింది. మదర్ ఫాదర్ ఏంటంటే కుదురుగా ఉండడం, ఇట్లా ఇంట్లో ఇల్లు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, పిల్లల్ని జాగ్రత్తగా, అదొకటి వచ్చింది. ఇంకా ఇది సమాజ సేవ అంటే కష్టపడి చదువుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారా వచ్చినవే. ఓకే, మీది లవ్ మ్యారేజా మేడం? క్లాస్మేట్ తను, మా హస్బెండ్ రామకృష్ణ. ఫస్ట్ ఇయర్ నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాము, ఒకే ఏరియా వాళ్ళము, నెల్లూరు, కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. తర్వాత అర్థం అయిపోతుంది అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఏమవుతుందంటే, సో వీళ్ళకంటే మనకి వేరే వాళ్ళు అవసరం లేదు, అంటే ఇంతకంటే మంచి వాళ్ళు దొరకదు. మా హస్బెండ్ ఇస్ జమ్ అంతే, చాలా సాఫ్ట్. తను ఆంకాలజిస్ట్, యశోదలో వర్క్ చేస్తారు, సికింద్రాబాద్, హెచ్ఓడి. హీఈస్ లైక్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు నేను ఇన్ని చేయగలుగుతున్నానంటే డెఫినెట్గా హస్బెండ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ పిల్లల సపోర్టు, పేరెంట్స్ సపోర్టు, అండ్ లక్కీలీ ఇన్లాస్ సపోర్టు. ఇన్లాస్ కూడా చాలా మంచోళ్ళు, నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టరు. అంటే మనం కూడా ఒకటి ఝాన్సీ, తప్పు చేస్తే మనల్ని ఎవరైనా ఆపుతారు, మనమేం తప్పు చేయట్లేదు, నేను ఇల్లేం నెగ్లెక్ట్ చేయటం లేదు ఆపడానికి. నేను అన్ని చూసుకుంటూ, నేను ఇంటీరియర్ డిజైనింగ్, నా ఇల్లు నేనే డిజైన్ చేసుకుంటా. ఒక అపార్ట్మెంట్ డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు మా ఇల్లు పెద్దది, 750 స్క్వేర్ యార్డ్స్లో, హ్యూజ్ కన్స్ట్రక్షన్, 12,000 స్క్వేర్ యార్డ్స్లో ఒకటి మంచి డిజైనర్ ఇల్లు వచ్చింది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నాకు సపోర్ట్ ఇస్తారు. మ్యామ్, అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఒక ప్రొఫెషనల్ ఉన్నారు, యాజ్ ఎ డాక్టర్గా ఫ్రమ్ 20 years నుంచి మీ సర్వీసెస్ ఇస్తున్నారు. ఇదంతా ఒకవైపు, ఈ బ్యూటీ ఛాంపియన్షిప్స్ కానివ్వండి, బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనాలి అన్నప్పుడు ఎవరికైనా కానీ ఇంట్లో కొంచెం సపోర్ట్ అనేది ఉండదు. ఈ కేసులో మీ వైపు నుంచి, మీ ఇన్లాస్ నుంచి కానివ్వండి, మీ హస్బెండ్ నుంచి ఎలా ఉంది, అండ్ రిలేటివ్స్ నుంచి? ఏం లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం మూవీ ఛాన్సెస్ అయితే వచ్చేవి, కానీ ప్రొఫెషన్గా నేను డాక్టర్ అనుకున్నప్పుడు అటు వెళ్ళకూడదు, మనకి భయం కదా. ఒక సినిమా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సినిమా ఫీల్డ్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనం వెళ్తాం, అంత స్ట్రాంగ్గా లేకపోతే మనం వెళ్ళలేం, భయపడతాం. సో నాకు ఫస్ట్ నుంచి అదేమి పెద్దగా సినిమాలని లేదు, కానీ ఒక సర్వీస్ ఏదంటే సర్వీస్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, అలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఏంటంటే కొత్తగా ఏం చేయాలి, నాకు ఎవ్రీడే కొత్తగా చేయాలని ఉంటుంది. అంటే ఈ రోజు అలాగా చప్పగా వెళ్ళిపోతే ఇష్టం ఉండదు నాకు, ఏదో ఒకటి నేను కల్పించుకునైనా ఏదో ఒకటి చేస్తా. అట్లా చేస్తున్నప్పుడు ఓకే ఇదంతా బాగుంది, ఇల్లు అయిపోతుంది, పిల్లలు కూడా ఒక స్టేజ్కి వచ్చారు, ఏమన్నా కొత్తగా చేద్దామా. మల్టీ టాస్కింగ్ చాలా ఇష్టం, డాన్స్లు వేస్తుంటాను, అన్ని కాన్ఫరెన్సుల్లో, పార్టీస్లో పిచ్చి డాన్స్లు, ఏదో ఒకటి చేయడం అనేది. అలా చేస్తున్నప్పుడు ఒక యాడ్ చూశాను, ఈ మిసెస్ ఇండియా అనేది. ఎప్పుడెప్పుడు చూశాను కానీ ఎప్పుడు అనిపించలే. అప్పుడు టైం దొరికింది, ఖాళీగా ఉంది, అంటే ఇప్పుడు అన్ని సెట్ అయినాయి, కొంచెం టైం, పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళయ్యారు, వాళ్ళ చదువు వాళ్ళవన్నీ చూసుకుంటున్నారు, ఏం చేద్దాం అని అనుకున్నప్పుడు ఇదొకటి కనిపించింది. దాన్ని కొంచెం డీటెయిల్గా వెళ్ళాను, అంటే ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు కండక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళతో డీటెయిల్స్కి వెళ్తే నాకు ఎక్స్పోజింగ్ ఇష్టం ఉండదు అసలు. ఒక చిన్న ఎక్స్పోజింగ్ కూడా మనం చేయకూడదు ఎక్కడ, మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అది ఫస్ట్ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నా, నాకు అక్కడ తప్పుగా ఏమీ లేవు,
టాలెంట్ షోస్ అవన్నీ. బ్యూటీ చాలా తక్కువ మిసెస్ ఇండియాలో. బాగా ఉండడం, బికినీలు ఉండవు. నీకు మిసెస్ ఇండియా వచ్చేసరికి మోర్ ఆఫ్ యువర్ సోషల్ యాక్టివిటీస్, ఫ్యామిలీకి ఏం చేస్తున్నావు, ఏం మల్టీ టాస్కింగ్ ఉంది, నీ ప్రొఫెషన్లో నువ్వు ఎంత ఎక్సెల్ అవియే చూస్తున్నారు. బ్యూటీ అనేది అసలు ఆల్మోస్ట్ చూడాల నేను చెప్పాలి అని అంటే. చాలా మినిమల్ పార్ట్. ఎంత స్మార్ట్ ఉన్నావు అంటే ఒక టాస్క్ ఇస్తే నేను టక్మని ఎలా చేయగలుగుతున్నాను, పిల్లలతో ఎలా ఉన్నాను, ఫ్యామిలీతో ఎలా, ఈ చూస్తున్నారు. బాగుంది అది, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్. మీ ఎనీథింగ్ రాంగ్ అంటే ఏం లేదు, ఏముంది వెళ్ళేసిరా. మనకంత హైదరాబాద్లో మంచిగా మనం ఎక్కడెక్కడికో పోవట్లేదు, డబ్బులు ఏమి ఖర్చు పెట్టట్లేదు. కొంచెం టైం అయితే ఇవ్వాలి, ఎందుకంటే ఆ గ్రూమింగ్స్ అవి ఇవి ఉంటాయి. సో దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే నేను ట్రై చేస్తాను అన్న. ఎంత టైం దొరికింది మీకు? అంటే అది మీరు చూసి వీక్లీ ఒక 2 days చాలు. ఓకే, 2 days కాంటెస్ట్ కండక్ట్ చేసే అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే చూసారు, ఆర్టికల్లో చూసారు, 2 months గ్యాప్. 2 months గ్యాప్ అంటే ఈ 2 months లో మేము నామినేషన్స్ వేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఫిల్టరింగ్ అది అవుతుంది. ఆ ఫిల్టరింగ్ లో ఫస్ట్ ఫిల్టర్ లో వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఉత్సాహం వచ్చింది. ఓ అందరిని చూస్తుంటే ఓకే మనం కూడా వర్త్ ఇట్ చెయ్యొచ్చు, దీంట్లో మనం చేసిన దాని వల్ల తప్పేం లేదు. అంటే దాంట్లో కూడా బిక్నీలు వేసుకుంటున్నారు, ఎక్స్పోజ్ ఎవడిష్టం వాళ్ళది. ఎవరెవరైనా ఎలాగైనా నిన్ను ప్రెజెంట్ చేసుకో. నేను ఇలా కంప్లీట్ గానే ఉంటాను, నా హ్యాబిట్స్ ఇవే అన్నట్లే ప్రెజెంట్ అవుతా. వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్లే వెళ్ళా. అంటే టచ్ వుడ్ ఏదనుకున్నా అది సక్సెస్ఫుల్ గానే అయ్యింది ఇప్పటి వరకు లైఫ్ లో. అంటే అది సక్సెస్ అయ్యే వరకు వదలను. అలాగే దేవుడు కూడా అలాగే ఇచ్చాడు. సో దీంట్లో కూడా చేద్దాము, మన ప్రయత్నం మనం చేద్దాము. కానీ కాంపిటీషన్ విపరీతం. ఎవడు టాలెంట్ వాడిది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద ఉమెన్. అంతే, ఆడవాళ్ళు అంతే. ఇంకా వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూస్తూ ఉంటే ఇన్స్పైరింగ్ అసలు. అంటే మనమే ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నామే, వీళ్ళ సంగతి ఏంటి అన్నట్లు అనిపించేది. అంటే ఎవరిది వాళ్ళు చూపించేవాళ్ళు టాలెంట్. సో దాంట్లో ఫస్ట్ తెలంగాణ మిసెస్ తెలంగాణ అయ్యేసరికి అనుకోలేదు నాకు వస్తుంది అని. చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకని మళ్ళీ మిసెస్ ఇండియాకి వెళ్ళాను. మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్ అయ్యాను 24. అది గురుగావ్లో అయింది. జనరల్గా మిస్ ఇండియా మిసెస్ ఇండియా అన్నప్పుడు డైట్ అనేది చాలా కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ లావుగా ఉన్నారు అనుకోండి, అఫ్కోర్స్ మీరు సన్నగానే ఉన్నారు, మేబీ కొంచెం మెయింటెనెన్స్తో మీరు ఆ గైడ్లైన్స్కి సెట్ అయి ఉంటారు. లావుగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు అది ఎలా ఉంటుంది? ఇప్పుడు మిసెస్ ఇండియా ఆర్ మిసెస్ తెలంగాణ కాంపిటీషన్స్ అనేవి ఎలా ఉంటాయి? మీరు అన్నట్టు ఎవరి డ్రెస్సింగ్ వాళ్ళది, బట్ లావుగా ఉన్న వాళ్ళని తీసుకుంటారా? అసలు మిసెస్ ఇండియాలో బాడీ గురించే ఉండదు ఝాన్సీ. మిస్ ఇండియాలో కాదా, మిస్ ఇండియాలో కాదు. ఇక్కడ నల్లగున్నావా, లావుగున్నావా, పొట్టిగున్నావా, ఇవి అసలు ఫిజికల్ గానే చూడరు. ఫిజికల్ అనేది మేబీ ఒక చిన్న యాడ్ అవుతుంది, కానీ నేను చేసినవంతా జెన్యూన్. ఇవన్నీ కూడా మనం డబ్బులు పెట్టి ఏం చేయం. వీళ్ళంతా చూసింది ఏంటి, మొత్తము మెయిన్ మీరేం చేశారు, మెయిన్ సొసైటీకి ఏం చేస్తున్నారు, మీరు మీ వర్క్లో మీరు ఎంత మంచి అవార్డ్స్ ఎలా గెలుచుకున్నారు, మీ క్రెడిట్స్ ఎట్లా వచ్చినాయి, అవే చూసారు. నాకు అది బాగా నచ్చింది. ఫిజికల్గా చూడలేదు. డుమ్ము వాళ్ళు కూడా వచ్చారు, పొట్టిగా నల్లగా ఉండేవాళ్ళు. అసలు ఫిజికల్గా ఏమి చూడలేదు. అంటే నీది ఇన్నర్ బ్యూటీనే చూస్తారు మిసెస్ ఇండియాలో. మిస్ ఇండియాలో అవుటర్ బ్యూటీ కూడా చూడాలి, మేజర్ అదే కదా, హైట్ ఉండాలి అవన్నీ. మిసెస్ ఇండియాలో అవి లేవు మనకి. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. మన మిసెస్ ఇండియా కాంపిటీషన్ లో దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఫిజికల్ కాదు, ఇన్నర్ బ్యూటీనే మోర్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అఫ్ కోర్స్ కొంచెం ఆడవాళ్ళు కొంచెం అటు ఇటు చేసి అందరూ అందంగానే ఉంటారు నా దృష్టిలో. పొట్టిగున్న అందంగానే ఉంటారు, లావుగున్న అందంగానే ఉంటారు. ఎందుకంటే కొంచెం మనం ఆ జ్యువెలరీ అవి కాన్షియస్నెస్ ఉంటుంది కదా, జనరల్గానే బయటికి వెళ్తేనే మనం చాలా అందంగా కనిపించాలనుకుంటాం. కాంపిటీషన్ లో కదా ఎవరిది వాళ్ళు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు రెడీ అవ్వారు. అసలు మీరేంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఇస్తారు. నాకు ఇప్పుడు సావిత్రి క్యారెక్టర్ వచ్చింది, అలాగే ఒక్కొక్కరికి ఝాన్సీ లక్ష్మీబాయికి వాళ్ళ క్యారెక్టర్లు ఎట్లా చేశారు అనుకున్నావు. అంటే వాళ్ళ తెలివితోటి వాళ్ళ డ్రెస్సింగ్ అయితే ఏంటి, వాళ్ళ ప్రాపర్టీస్ అయితే ఏంటి, అద్భుతం.
అసలు అలా నోరు తెరిచి చూడాల్సి వచ్చింది నేనైతే. అవునా? అంత బాగున్నారనమాట వాళ్ళు. సో ఇప్పుడు నాకు వచ్చింది అంటే నాకు కొన్ని క్రెడెన్షియల్స్ వాళ్ళకంటే ఎక్కువ ఉండబట్టి నేను గెలిచుంటా. అంత తప్పితే ఎవ్వరు ఎక్కడ తగ్గేదేలే అట్లా చేశారు. అయినా వాళ్ళు ఇప్పుడు గెలవకపోయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ వస్తుంది. ద బెస్ట్ డ్రెస్ అని టైటిల్ వస్తుంది. బికాజ్ అందరికీ రికగ్నిషన్ ఉంటుంది అక్కడ. సో మనం ఆ విధంగా కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పొట్టిగున్నా ఎలాగున్నా సో నో బాడీ షేపింగ్, ఆ షేమ్ అసలు లేనే లేదు. అది అసలు ఏమైనా ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా అసలు యాక్చువల్గా ఇది మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ అని ఒకటి ఉంటుంది, మిసెస్ వరల్డ్ అని ఉంటుంది, అవి ఉంటాయి. నెక్స్ట్ వాటికి వెళ్ళాలి, కాంటెస్ట్ చేయొచ్చు అంటే ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు. సో ఐ లుక్ ఆఫ్టర్ దానికి తర్వాత ఏంటి అని. ఓకే. అండ్ ఆర్ఫనేజ్ విషయానికి వస్తే అసలు ఒక డాక్టర్గా మీరు అక్కడ ఉండడమే చాలా ఎక్కువగా ఉంటుంటారు. లైక్ హాస్పిటల్ వర్క్, ఆఫీస్ కాదు హాస్పిటల్ వర్క్ అయిపోయి ఫ్యామిలీని చూసుకునే వరకు టైం అయిపోతుంది జనరల్గా అయితే. మరి ఈ ఆర్ఫనేజ్ అనేది అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది? అక్కడ ఎలా మీరు మీ టైంని ఎలా ఇవ్వగలుగుతున్నారు? నాకు చెప్పాను కదా, నాకు చిన్న చిన్న పిల్లలు నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా డెలివరీ అవ్వగానే నేను ఫస్ట్ వాళ్ళని బాగా ముద్దు చేసుకొని కానీ వాళ్ళకి ఇవ్వను. నేను ఎత్తుకొని వాళ్ళని చూసుకొని ముద్దులు పెట్టుకుంటూ నాకు చాలా ఇష్టం పిల్లలు అంటే. అందుకని నాకు 3 పిల్లలు. మామూలుగా అందరు ఏంటి నువ్వు డాక్టర్వి నీకు 3 అంటే నాకు ఎక్కువ మంది పిల్లలు అంటే ఇష్టం. నాకు అట్లా మా ఆర్ఫన్ అలాగ ఉంటే నాకు చాలా బాధేసేది, తిండి లేకుండా అలా తిరుగుతూ ఉంటే. సో నేనేమనుకున్నాను అంటే నా చేతనైనంత ఎవరినో ఒకళ్ళని ఒక దత్తత తీసుకోవాలా అని ఒక చిన్న కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి. అట్లాగా స్టార్ట్ చేశాను. డెఫెండమ్ స్కూల్ ఉంది, ఆశ్రయ ఆకృతి అని. దాంట్లో ఒక డెఫెండమ్ పాపల్ని 2 ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నాం. అడాప్షన్ అంటే ఏంటంటే వాళ్ళ స్టడీస్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ మెడికల్స్ అన్నీ మనది. ఆ ఇయర్ డబ్బులు ఇచ్చేస్తే మన పేరు మీద వాళ్ళందరినీ వాళ్ళు చూసుకుంటారు. మన ఎక్స్పెన్సెస్ మీద వాళ్ళని, ఈవెన్ సర్జరీస్, కాక్లియర్ ఇంప్లాంట్స్. డెఫెండమ్ అంటే వాళ్ళకి మెయిన్ కాక్లియర్ ప్రాబ్లం ఉండే, వినపడక మాట్లాడరు. మాట్లాడరు స్టార్ట్ అయితే మాటలు వచ్చేస్తాయి వాళ్ళకి. సో అట్లా అనుకోకుండా నేను ఏదో చెయ్యాలి అని మార్గం తెలీదు, అది కరెక్టా కాదా తెలీదు. ఎందుకంటే మనకి చాలా వరకు అన్నీ లైక్ ఫేక్వే ఉంటాయి ఇవన్నీ ఆర్ఫనేజెస్ అవన్నీ మనం వింటూ ఉంటాం కదా, వేరే వేరే ఇల్లీగల్ అవి జరుగుతూ ఉంటాయి. సో జెన్యూన్ దొరకడం చాలా కష్టం. సో నాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం ఎలా అన్నప్పుడు 2 బేబీస్ని ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నాం. ఈజ్ 15 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనీ ఇవ్వడం అవి చేస్తూ ఉన్నాను. అప్పుడు స్టార్ట్ అయినది. నా ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇంకొక 2 అలాగే ఒక 6 మెంబర్స్ని చేసుకోగలిగాను. 6 మెంబర్స్. అలాగే ఒక గర్ల్ చైల్డ్ ఒక దగ్గర వైదేహి ఆశ్రమం అనే దాంట్లో అందరు గర్ల్ చైల్డ్సే ఉంటారు. అంటే ఆడపిల్లలే, రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు లేకపోతే తప్పిపోయి వచ్చేసిన ఆడపిల్లలు అలా ఉంటారు అక్కడ. సో వాళ్ళని చదివించుకుంటూ పెళ్ళిళ్ళు అయ్యే వరకు మంచిగా టేక్ కేర్ చేస్తారు. డిగ్రీ చదివి అందరు ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. అక్కడ ఒక పాప. తర్వాత ఇంకొకటి ఇంకొక దగ్గర సీతారామయ్య అని ఒక ఆయన ఆశ్రమం పెట్టారు. అక్కడ ఒక 2 పిల్లల్ని, అక్కడ కూడా చిన్న పిల్లలు వాళ్ళు, ఇంకా స్కూల్ కూడా కదా, జస్ట్ 1 ఫస్ట్ క్లాస్ సెకండ్ అలాగే అక్కడ 2. అట్లా ఇప్పుడు 9 మంది అయ్యారు. 9 మంది ఇలా చదివించుకుంటూ. ఇప్పుడు ఈ డెఫెండంలో అబ్బాయిలు 2 ఉన్నారు, మిగతా వాళ్ళంతా అమ్మాయిలు ఎక్కువ. గర్ల్ చైల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది. సో ఇట్లా దీన్ని స్లోగా పెంచుకుంటూ పోతున్నాను. ఇంకొక 2కి. అంటే ఇయర్లీ ఇచ్చేస్తాం కాబట్టి మనకు కూడా ఎక్కువ బర్డెన్ ఉండదు. ఇయర్కి ఒక చెక్ ఇచ్చేస్తాము, ఆ డబ్బుల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటా ఉంటారు. సో అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ప్రొవిజన్స్ అంతా ఇస్తా. ప్రొవిజన్స్ అంటే ఓన్గా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ కండక్ట్ చేస్తున్నారు? లేదు, వేరే వాళ్ళదే. మనకి ఇంకా అది నెక్స్ట్ నాకేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ని పెట్టాలి. దానికి అంత ఈజీ కాదు, మనం లైసెన్సులు తెచ్చుకోవడము అవన్నీ చేయాలి. ఈ లోపల ఏం చేస్తున్నాను, వేరే వాళ్ళ ద్వారా వచ్చిన పరిచయం అయ్యారు. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళి చూశాను. వాళ్ళకి ప్రొవిజన్స్ అంటే అన్నం, పప్పులు ఇవన్నీ కొనుక్కోవడానికి, ఎప్పుడైనా ఫ్యాన్లు చెడిపోయినా, గీజర్లు చెడిపోయినా అలాంటివి ఇవ్వడము, అలాంటివి చేస్తూ నామినల్ హెల్ప్స్ అక్కడ ఏవైతే వాళ్ళకి అవసరాలు అడిగి అప్పటికప్పుడు వాళ్ళకి తీరుస్తుంటా. లేదు మెడికల్గా వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. ఇంతకుముందు గాంధీలో చేసేదాన్ని. అప్పుడు గాంధీకి వస్తే అక్కడ ట్రీట్మెంట్లు ఇవ్వడము, ఫ్రీ మెడికల్ చెకప్స్ అక్కడంతా ఫ్రీనే ఉంటుంది కాబట్టి నేను దగ్గరుండి చూసుకునేదాన్ని. సర్జరీస్ అంటే చేయించడము, అట్లా
అది చేసేదాన్ని. సో దాన్ని స్లోగా పెంచుకుంటూ ఎవ్రీ అకేషన్స్కి, ఇప్పుడు నా బర్త్డే అనుకోండి, నా బర్త్డే అంటే అది అసలు 24 గంటలు కదా, నాది ఒక వారం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళాలి, అది జరుగుతూ ఉంటాయి అన్నీ. సో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కొంతమందికి డైపర్స్ ఇవ్వడమా, కొంతమందికి టాబ్లెట్స్ ఇవ్వడమా, కొన్నిసార్లు ఇవి ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సో ఏసీస్ లేకపోతే వాటర్ ఫిల్టర్స్ ఏదో ఒకటి ఇలాగా ప్రతి అకేషన్కి. పాప బర్త్డే అంటే ఒకటి, బాబు బర్త్డే అంటే ఒక దగ్గరికి వెళ్ళడం, అంటే నియర్ బై ఏమున్నాయి వాళ్ళకి ఏం కావాలి. మొన్న ఒక దగ్గరికి వెళ్ళాము, వాటర్ ఫిల్టర్, వాటర్ బాగాలేదు, తాగడానికి వాటరే లేదు, సో ఒకటి ఆక్వాగార్డ్ది హైయర్ అనేది ఒకటి పెట్టించేసాం, పర్మనెంట్గా ఒకటి ఉంటుంది. అట్లాగా అనమాట. సో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం, పిల్లల్ని కూడా తీసుకెళ్ళి. అండ్ మీకున్న హెక్టిక్ టైంలో జనరల్గా డాక్టర్స్ పిల్లలు అంటేనే మాకు టైం ఇవ్వట్లేదు, నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇప్పుడున్న ప్రొఫెషన్స్కి మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్స్లో ఉండడం, పిల్లలు లోన్లీగా ఫీల్ అవడం అలా ఉంటారు. మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? నాకు ఇది ఫస్ట్ నుంచి ఉండేది, ఎందుకంటే మేము మెడిసిన్ చదివేటప్పుడే మా ఇట్లా డాక్టర్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మా పేరెంట్స్ అసలు మాకు టైమే ఇవ్వరు, మాతో స్పెండ్ చేయరు అని ఒక అన్హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు. నేను అప్పుడే డిసైడ్ అయ్యా, నా పిల్లలకి అట్లా రాకూడదు. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను ఝాన్సీ, నువ్వు బిజీ అవ్వాలంటే అవుతావు, నేను బిజీగా ఉండక్కర్లేదంటే ఉంటావు, బిజీగా ఉండక్కర్లేదంటే కూడా ఉంటావు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. ఎవడు వచ్చి నీ మీద ఎవడేది రుద్దడు. నేను ఫస్ట్ నుంచి ఏమనుకున్నాను, నేను మీడియం ప్రాక్టీస్, రోరింగ్ ప్రాక్టీస్ అవసరం లేదు, నేను బెస్ట్ డాక్టర్ అవ్వాలి, బెస్ట్ సర్జరీలు చేయాలి. అట్లని ప్రపంచంలో ఉండే సర్జరీలని నేను చేయలేను, 20 సర్జరీలు, నెలకి 50 సర్జరీలు చేస్తాను, రోజుకు ఒక 20 పేషెంట్లు చూస్తాను చాలు. మిగతా టైము మిగతా వాటికి కావాలి, నాకు టైం కావాలి. నేను 100 మంది పేషెంట్లను చూసేసాను, అబ్బా డాక్టర్ సూపర్ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను మరి ఇంట్లో ఏం చేయాలి, పిల్లలకు అవసరాలు ఎవరు చూడాలి? నాకు ఇంట్లో నీట్గా ఈ వస్తువు ఇలా ఉందంటే ఇలాగే ఉండాలి, దాన్ని ఇలా తిప్పినా కూడా నచ్చదు, అంటే అంత నీట్నెస్ మెయింటైన్ చేస్తా. అంటే ఇప్పుడు ఒక బొమ్మ ఇలా పెట్టాము, దాన్ని ఇట్లా కదిపించకూడదు, అంటే దాని కాన్సెప్ట్ అంతే ఉండాలి. సో అలాగే చూసుకోవాలి అనుకుంటే నాకు టైం కావాలి. సో నేను ఫస్ట్ నుంచి దాన్ని అలాగే మెయింటైన్ చేసుకున్నా. నా పేషెంట్స్ కూడా నాకు తగ్గట్టే ఉన్నారు, అదృష్టం. అంటే మేడం టైంకి వస్తారు, ఆ టైంకే రాస్తారు, చక్కగా చేసుకొని పోతారు. ఎటువంటి ప్రెషరు వచ్చి పడిపోవడాలు పిచ్చోళ్ళలాగా 100 మంది అట్లా లేదు. క్వాలిటీ వర్క్, దట్ ఈస్ నాట్ ఏ క్వాంటిటీ వర్క్. ఐ డోంట్ వాంట్ క్వాంటిటీ, ఐ వాంట్ క్వాలిటీ. సో పిల్లల విషయంలో అదే చేశాను. సో హాస్పిటల్ దానిలో టైమింగ్స్ పెట్టుకున్నాను, మిగతాది పిల్లలు నా దత్తత తీసుకున్న పిల్లలు అయితే ఏంటి, ఇప్పుడు నా ఇంట్లో పిల్లలు అయితే ఏంటి, వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి. ఎవ్రీడే వాళ్ళతో కొంచెం సేపు అయినా టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఫ్రెండ్స్ లాగే ఉంటారు మాతో, అందుకని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఓకే మ్యామ్, మీరు ఇన్ని థింగ్స్ మేనేజ్ చేస్తున్నారు డాక్టర్గా, బయట సోషల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఉమెన్స్ డే జరిగినప్పుడు మీరు చేసిన ఈవెంట్స్ కానీ చాలా మేనేజ్ చేస్తున్నారు. బట్ చాలామంది ఏంటంటే మన ఇండియాలో ఆఫ్టర్ 40 తర్వాత అసలు మా లైఫ్ ఏంటి, పిల్లలు వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, హాస్టల్కి వెళ్తున్నారా లేకపోతే జాబ్స్ వచ్చి వెళ్ళిపోతున్నారా, ఈ 30 ఇయర్స్ ఏదైతే ఉందో, 30-20 ఇయర్స్ మనం ఫ్యామిలీకి ఏదైతే చేసామో అది మొత్తం ఉపయోగం లేకుండా పోయిందా, మనం వర్త్లెస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎవడి లైఫ్ వాడిది. ఈవెన్ నువ్వు హస్బెండ్ కాదు, వైఫ్ కాదు, ఫస్ట్ నీది నువ్వు ఇంపార్టెంట్. నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు? వెన్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ అదర్స్. అంటే నీ బాధ్యత, పిల్లల్ని పెంచాలి, చదివించాలి, ప్రేమనివ్వాలి, ఇదంతా ఒక పార్ట్. వాళ్ళకి లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళది వాళ్ళ లైఫ్ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి రేపు పార్ట్నర్ వస్తాడు, లేకపోతే వాళ్ళ ఇన్లాస్ ఉంటారు, వాళ్ళది. సో ఎప్పుడైనా ఒకటే, ఎంత ప్రేమనిచ్చినా అంత డిటాచ్మెంట్ని కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు నా హస్బెండ్కి కూడా ఇండివిజువాలిటీ, ఆయనకు కావాల్సినవి ఏవో ఉంటాయి. అబ్బా నేను పట్టి కూర్చో ఇక్కడ అంటే ఎట్లా అవుతుంది? నాది నేను ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చాను, నాకు కొన్ని ఉంటాయి, ఫ్రెండ్స్తో పోతాను, లేదో అట్లాగా రిలాక్స్ అవుతాను. లెట్ దెమ్ ఎంజాయ్. ఎవరిది వాడికి వదిలేయాలి. ఎవరు చిన్నపిల్లలు కాదు, తెలిసి ఎవ్వరూ తప్పు చేయరు, తెలియక చేస్తారు, లేకపోతే టైం బ్యాడ్ చేస్తారేమో. సో నీది నువ్వు ప్లాన్ చేసుకో. ఎందుకు వాళ్ళ చదువు అయిపోయింది, వాడికి ఏముంది, రేపు నీ కెరియర్ ఇంపార్టెంట్, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, నా ఫ్యామిలీ, ఇవన్నీ ఉంటాయి. మనం వెళ్ళి వాళ్ళ దాంట్లో పాపం ఇబ్బంది పెట్టేసేసి, నువ్వు నాకు ప్రేమని ఇవ్వట్లేదురా, నువ్వు పెళ్ళప్పుడు నాతో ఇట్లున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? వద్దు అసలు. నీది నువ్వు ఇప్పుడు ఓకే, పిల్లలు ఉన్నంత వరకు నేను చాలా బిజీగా ఇట్లా అయింది, నాకు ఇప్పుడు వేరే టైం ఉంది, ఒంటరిగా ఉంటున్నాను అనుకునే బదులు నువ్వు ఇంకో యాక్టివిటీ చేసుకో. ఇప్పుడు నేనేం చేస్తాను,
బయటకు వెళ్తాను, ఒక కాలేజ్కి వెళ్తాను, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి లెక్చర్ ఇచ్చుకుంటాను. అంటే నాకు తెలిసిన ప్రొఫెషన్లో నేను ఏదో ఒక పని చేసుకుంటా. నేను ఖాళీగా కూర్చొని నా బుర్రని పాడు చేసుకోవడం ఎందుకు? వాళ్ళు ఎందుకు ఇట్లున్నారు, మా అత్త ఎందుకు ఇట్లా నింది, మా ఆయన ఎందుకు ఇట్లా, ఇవన్నిటికంటే డైవర్షన్, మంచి డైవర్షన్ నేను వేరేగా చేసుకుంటాను. అంటే ఇప్పుడు చాలా మంది చూడండి ఇంట్లోనే బిజినెస్, బట్టల బిజినెస్ చేస్తున్నారు. మాకు తెలిసిన ఆవిడ పాపం ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకో. నీకు టైం పాస్ కావాలి. ఒంటరిగా ఐడియల్ కూర్చుంటే డెవిల్ అయిపోతుంది. నీకు బుర్ర పాడు కాకుండా నువ్వు ఏదో ఒకటి చేసుకో. అంతేగాని వాళ్ళు ఇట్లా లేరే, వీళ్ళు ఇట్లా లేరే, నాకు తగ్గట్టుగా లేరే, దట్ ఈస్ రాంగ్. నీకు తగ్గట్టుగా ఎవరు ఉండరు ఝాన్సీ. బికాస్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ దేర్ ఓన్. నాకు ఓన్ ఇష్టాలు ఉంటాయి, నాకు ఓన్ కష్టాలు ఉంటాయి. నువ్వు నాకు ఇలా చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు చేస్తున్న దానికి నేను హ్యాపీ, నో ఎక్స్పెక్టేషన్స్. నువ్వు చేస్తే హ్యాపీ, అబ్బా చేయకపోతే సరేలే నీకేమైనా ప్రాబ్లం ఉందేమో. ఝాన్సీ ఏంటో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకని అలా ఉంది, ఓకే తనకి ఇప్పుడు ఏదో ఉంది, ఏం ఝాన్సీ నేను నీకేమైనా చేయగలనా ఈ విషయంలో, లేదా ఓకే యు ఆర్ హ్యాపీ, ఓకే డన్, నేను హ్యాపీ, నేను వేరే చూసుకుంటాను, వేరే యాక్టివిటీ చేసుకుంటాను. అట్లా నేనైతే అది బిలీవ్ చేస్తానబ్బా. ఎందుకంటే మనం ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనతో పుట్టినప్పుడు ఎవరు రాలా, పోయేటప్పుడు ఎవరు రారు, మధ్యలో వీటి కోసం మన లైఫ్, నా లైఫ్ అనుకోవాలి ఎవరికి వాళ్ళు. మై లైఫ్ మై విష్, అంతే. నాది స్టేటస్ అదే ఉంటది. ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ స్టైల్. నీ స్టైల్లో నువ్వు ఎంజాయ్ చేయి. ఎందుకు పక్కన వాళ్ళని నువ్వు ఇలా ఉండాలి అని ఎందుకు అంటావు? ఒక టైం వచ్చాక చెడగొట్టుకుంటావో మంచుకుంటావో నువ్వే కదా పడేది, నేనే కదా పడేది. నేను చెడగొట్టుకుంటున్నానో మంచుకుంటున్నానో నేనే కదా దానికి భుగత్నా అంటారు, అంటే నేనే దానికి ఫీల్ అవ్వాలి. అలాంటప్పుడు పక్కన వాళ్ళని ఎందుకు ఊరికి లాగడము, నువ్వు నా కోసం ఎందుకు చేయలేదు, పాప నువ్వెందుకు నాతో మాట్లాడలేదు, పాప నువ్వు ఎందుకు అప్పుడు ఇలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా, అవన్నీ అనవసరం ఝాన్సీ. జస్ట్ హ్యాపీలీ 40 years అంటే అయిపోయింది కదా, మేజర్ ఇది అయిపోయింది. తర్వాత మనం వచ్చిన డబ్బులు ఎలా సంపాదించుకున్నా కూడా దాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకుందాం, రేపు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా నడుపుకోవాలి, హెల్త్ పాలసీలు చేసుకున్నామా, ఇన్సూరెన్సులు చేసుకున్నామా, పిల్లలకి ఏమి ఇచ్చామా, మనం ఏమన్నా మన కోరికలు ఉంటే తీర్చుకున్నామా. ఇప్పుడు నేను కైలాష్ ట్రిప్ అంటే మానసరోవరం కూడా వెళ్ళేసి వచ్చేసా. అంటే నాకు అవన్నీ ఇష్టం, భగవంతుడు అవన్నీ అవగొట్టుకో, హ్యాపీగా వెళ్ళు. నీకెవరో ఒకరు ఉంటారు కదా, ఎవ్వరు లేరు, ఒంటరిగా వెళ్ళు, ఏం పోయింది. ప్రపంచం ఇది అడవి కాదు కదా, అడవిలో కూడా హాయిగా నువ్వు వెళ్ళొచ్చు, ఎవ్వరు నిన్నేం చేయరు. అలాగా మేక్ ఇండివిజువల్ దిస్ థింగ్. ఎవరైనా ఇండివిజువల్గా ఉండడమే. ఎందుకంటే వానప్రస్థం అనేది నిజంగానే అది కరెక్ట్ అనమాట. మన పాత పూర్వీకులు ఊరికినే పెట్టలేదు ఏదన్నా. వానప్రస్థం ఎందుకు పెట్టాడు, పోరావాయి ఇన్ని రోజులు నువ్వు సముద్రంలో ఈదావు, భవసాగరం అయిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా దేవుడికి టైం ఇయ్యో, నీకు టైం ఇయ్యో అన్నారు. నేనైతే బిలీవ్ చేస్తాది. నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే చేస్తా, నన్ను ఎవరు వద్దు అనుకుంటే దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, నేను ఏ రోజు హ్యాపీగా ఎలా గడిచిపోవాలి అనేది చూసుకుంటా. ఓకే, మనం ఎలా హ్యాపీగా ఉండాలి, దానివల్ల లైక్ వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, అంతే. ఎవరికి కష్టం అయితే కలిగియద్దు, చేయగలిగితే ఏదైనా హెల్ప్ చేయి, ఎవరిని బాధ అయితే పెట్టద్దు, అంతే. నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో, మనకు అనవసరం వాళ్ళది ఇంకా. ఓకే, అండ్ ఫైనల్గా మ్యామ్ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక అమ్మాయికి ఎంత ఇంపార్టెంట్. జనరల్గా అమ్మాయిలందరూ ఏం చేస్తుంటారు, ఒక మ్యాచ్ చూసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈవెన్ పేరెంట్సే చెప్తుంటారు, మీరు ఎలా చెప్తే అలా మా అమ్మాయి వింటుందండి, మీరు ఉద్యోగం చేయమంటే చేస్తుందో లేకపోతే లేదు అని చెప్పి. ఇది కరెక్టా అంటే మనం కన్విన్స్ చేసుకోవచ్చు వాళ్ళని, బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు మనం జాబ్ చేయాలో మీరు అందరికీ తెలిసేలాగా ఈరోజు చెప్పాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నారు, లైక్ డాక్టర్గా ఉన్నారు, ఎంత చేస్తున్నారు. కాబట్టి మీ వైపు నుంచి ప్రతి ఒక్క అమ్మాయికి, అంటే మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయిలకి ఒక సజెషన్ ఇవ్వండి. ఇప్పుడు మేము ఒకటి ఆబ్స్టెటిక్ సొసైటీ అని ఉంది హైదరాబాద్, దాంట్లో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని ఒక దాని మీద పోరాటం జరుగుతుంది ఆల్మోస్ట్ 10 years పైన నుంచి. దాంట్లో ఫిజికల్ వైలెన్స్ అండ్ ఫైనాన్షియల్ వైలెన్స్ రెండు ఉన్నాయి. ఫిజికల్ వైలెన్స్ అంటే కొట్టడాలు, చంపడాలు, వరకట్న వేధింపులు, బుల్లింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు నల్లగున్నావు, వీడే బండగా ఉంటాడు, మళ్ళీ నల్లగా అట్లా. సో అవన్నీ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్లో మేము దాని గురించి పోరాడుతున్నాం. కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అబ్బాయిలకు కూడా ఇస్తున్నాం, అబ్బాయిలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని. సో దీంట్లో
ఫిజికల్ వైలెన్స్ ఎలాగో ఎవరూ ఒప్పుకోము, చదువుకున్నా చదువుకోకపోయినా ఎవడు ముట్టకూడదు. మనం చేతులేసి చేయడం ఎందుకు, ఏదైనా ఉంటే మాట్లాడితే పోతుంది. దాంట్లో ఫైనాన్షియల్ వైలెన్స్ అంటే ఫైనాన్షియల్గా నువ్వు డబ్బులు సంపాదించి నాకు ఇవ్వు అంటే, నువ్వు జాబ్ చేసినా నాకు హస్బెండ్కే ఇచ్చేయాలి, లేదు అత్తగారికి ఇచ్చేయాలి. దట్ ఈస్ రాంగ్. ఇండివిజువాలిటీ కావాలి అని అందరం అనుకుంటున్నప్పుడు మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు నేనే ఉన్నాను, మా పాప ఫోన్ చేసి అమ్మ నాకు ఒక 1000 రూపాయలు ఇయ్యి అంటే చలో వేస్తా. నాకు ఎందుకు, నేను సంపాదిస్తున్నాను, నాకు ఫ్రీడమ్ ఉంది, నా బిడ్డకి నేను ఇవ్వగలుగుతున్నాను. ఫ్రీడమ్ లేకపోతే ఎట్లా? ఎందుకు నీ మీద డిపెండ్ అవ్వాలి? చొక్కా కొనుక్కోవాలంటే నేను అడగాల? నేను సంపాదించినా అడుగుతున్నాను, సంపాదించకపోయినా అడుగుతున్నాను. ఏంటి అది మీనింగ్ ఏంటి? సంపాదించట్లేదు అంటే మరి ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు కదా, మరి నీకైతే చేసి పెట్టేస్తున్నారు కదా, అది మరి ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తున్నారు కదా, ఫ్యామిలీని నిలబెడుతున్నప్పుడు మరి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లా? తన డబ్బులు తనకు ఉండాలి, తనకి నచ్చిన ఒక బొట్టు బిల్ల కొనుక్కోవాలి అంటే వెళ్ళి కొనుక్కోవాలి. మా అమ్మకి ఏదన్నా చీర కొనియాలనిపిస్తుంది, అబ్బా నేను వెళ్ళి కొనిపిస్తాను, నా మనసుకు అలా ఉన్నప్పుడు చేయాలి. మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడమే మన ఇండియాలో భయంకరమైన బ్యాడ్. ఆడవాళ్ళు ఇంత ఈవెన్ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, చంద్రమండలాలకు వెళ్తున్నారు, కానీ ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా పోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. నేను మా ఫ్రెండ్స్లో కూడా కొంతమందిని చూశాను మేడం, తనకంటే జస్ట్ పాకెట్ మనీ ఇస్తారు, పర్ డే 50 రూపీసో 100 రూపీసో. ఆ మంత్ అంతా తను అవి దాచి మనకి ఇంట్లో ఏదైతే వాష్రూమ్ క్లీనర్స్ కానివ్వండి, ఇంకేమైనా పైన మనం యూస్ చేసుకునేవి, వాటికి ఖర్చు చేసినవి కూడా ఇంత ఖర్చు అయింది అని చెప్పడానికి తన ఇంట్లో భయపడుతుంది. అంటే తను వర్క్ చేస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తుంది, అత్తమామని చూసుకుంటుంది, అందరినీ మేనేజ్ చేస్తుంది. బట్ తనకంటూ ఇచ్చిన ఆ 50-100 రూపీస్ దాచి కూడా ఇంటి కోసమే ఖర్చు చేస్తుంది. బట్ ఆ ఖర్చుని ఇంత అయిందని చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. అసలు ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళకంటూ ఒక ధైర్యం ఉండాలి. దానికోసం వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఏం లేదు, ఓపెన్గా చెప్పడమే. పెళ్ళికి ముందో పెళ్ళికి తర్వాతో ఐ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, నాకు మంత్లీ ఇంత వస్తుంది, దాపరికాలు ఏం లేదు, ఇగో నాకు 1 లక్ష రూపాయలు వస్తుంది, ఇంటి కోసం నేను ఇంత ఇస్తా, మిగతాది నా దగ్గర ఉంటుంది, దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అనిపించిందే చెప్తా, లేదంటే వదిలేయండి నన్ను. నేనేమి ఇప్పుడు దుబారా చేయడమో ఏదో పాడు చేస్తే మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు అనేది క్లారిటీ ఉండాలి ఝాన్సీ. భయపడి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే పెంచుతారు, ఇంట్లో చెప్పినట్టేనండి, హస్బెండ్ చెప్పినట్టేనండి. ఇది పెంచడము అలాగే ఉంది, అప్పగించేటప్పుడు కూడా ఏదో ఒక వస్తువుని అప్పగించినట్టు అప్పగించడము, ఇవన్నీ మారాలి. చాలా మారినాయి నిజంగా చెప్పాలంటే, పాతకాలం కంటే ఇంకా మారాలి. అండ్ ఇప్పుడు నేను పని చేయటం లేదు, నేను హౌస్ వైఫ్ నబ్బా, హౌస్ వైఫ్ అంటే నేనేం కూర్చొని తినట్లేదు కదా, నేను ఎంతో నీకు కంఫర్ట్ ఇస్తున్నాను. ఉద్యోగం చేసే వాళ్ళల్లో నా ఆయన కూడా వంట చేస్తున్నాడు, బర్డెన్ షేర్ అవుతుంది. కానీ వంట ఇప్పుడు పని చేయని వాళ్ళల్లో నేను వెళ్ళి కూర్చొని మొత్తం వంటంతా నేనే చేస్తున్నాను కదా, మరి ఫైనాన్షియల్ నాకు ఇంపార్టెంట్ కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు? మీరు ఇంట్లో కూర్చొని ఖాళీగానే ఉంటారు కదా, ఇది చేయడానికి ఏంటి, ఈ పనులు చేయడానికి ఏంటి అనే ఆ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఒక 80% ఎందుకు నీకు సినిమాల్లో చూపిస్తున్నారు, యాడ్స్ లో చూపిస్తున్నారు, అయినా కూడా మార్పు అనేది రావట్లేదు. చూస్తారు, వదిలేస్తారు అంతే తప్ప, ఓకే నేను కూడా నా వైఫ్ ని ఇలా అంటున్నాను కదా, ఎందుకు అలా అనడం అని ఆ మార్పు అనేది రావట్లేదు. మేబీ చాలా తక్కువ టైం ఉన్న ఒక 1 కాదు ఝాన్సీ, ఇక్కడ మార్పు రావాల్సింది అమ్మాయిల్లో కాదు, మగవాళ్ళల్లో రావాలి. మగవాళ్ళల్లో రావడానికే మా ప్రయత్నం అంతా. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నాం. ఒక మదర్గా చేసిన, ఒక చెల్లిగా చేసిన, ఒక భార్యగా చేసిన, ఏదైనా కూడా మేము ఎంతో సపోర్ట్ చేస్తున్నాం మీకు. మేము ఫిజికల్గా కష్టాలు పడుకుంటూ, ఫిజికల్గా ఎంత కష్టాలు, మంత్లీ పీరియడ్స్ నుంచి, పిల్లల్ని కనడం నుంచి, మెనోపాజల్ నుంచి మేము ఫిజికల్గా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. ఫినాన్షియల్గా ఎలాగో మాకు ఫ్రీడమ్ లేదు, ఫిజికల్గా ఫ్రీడమ్ లేదు, ఎలా బతకాలి, ఆడదానిగా పుట్టడమే నేరమా అన్నట్లు చెయ్యొద్దు అని మగవాళ్ళకి మేము అపీల్ చేస్తాం ప్రతి దగ్గర. ప్లీజ్ రేప్ చేయకండి, బుల్లింగ్ చేయకండి. మీ అమ్మనంటే మీరు ఎంత కోపం వచ్చి పక్కన వాళ్ళ మీద గొడవకి వెళ్తారు, అట్లాగే ఆమె వేరే వాళ్ళ మదరే కదా, వేరే వాళ్ళ చెల్లే కదా. మీరులో మార్పు కావాలి, మగవాళ్ళలో మార్పు కావాలి, మాకు సపోర్ట్ చేసే మగవాళ్ళు కావాలి. ఇప్పుడు ఉన్నారు ఒక 20-30% మగవాళ్ళు కూడా మంచిగా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, వైఫ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాంటివి ఏమైనా రేప్స్ వచ్చినప్పుడు బయటకు వచ్చి పోరాడుతున్నారు, గొడవలు అయినప్పుడు వస్తున్నారు. వాళ్ళు ఇంకా పెరగాలి, మనకి ఆ సపోర్టివ్ కమ్యూనిటీ, మేల్ కమ్యూనిటీ పెరగాలి. అలాగే ఫీమేల్లో విలన్స్ ఉన్నారు చూడండి, మన టీవీ సీరియల్లో ఆడ విలన్స్, వాళ్ళు తగ్గాలి. నిజ జీవితంలో కూడా ఉన్నారు, అంటే ఆడదానికి శత్రువు అని కూడా మనం విన్నాం. అట్లా ఒక అమ్మాయి పైకి వెళ్తూ ఉందంటే అమ్మాయిని తగ్గియడానికి రకరకాల, అది కూడా తగ్గాలి. ఇది తగ్గాలి, అది పెరగాలి. అప్పుడు ఆ ఈక్విలిబ్రియం వస్తుంది మనకి, అప్పుడు అందరం హ్యాపీగా ఉండొచ్చు, సొసైటీని మనము మంచిగా నడపచ్చు. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు.
మీరు అంటే మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం మీ ద్వారా చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా కూడా చాలా వీడియోస్ మనం ప్లాన్ చేద్దాము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, మీరు ఏదైతే చెప్పారు ఇవన్నీ కూడా ఇంకొంచెం కాస్త ఎలాబరేటెడ్గా చెప్పడానికి ట్రై చేద్దాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ద మంచి ఆపర్చునిటీ. ఇది నాకు ఐ డ్రీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా. సో దీని ద్వారా మనం మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ.